అసలు ప్రజలు ఎవరిని విశ్వసించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. నకిలీ అవినీతి నిరోధక శాఖ అధికారులుగా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు కొందరు. ప్రజలను దోచుకొని డబ్బులు వసూలు చేసే ఇద్దరు దుర్మార్గులను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడలో నివసించే అబ్దుల్ రహీం అనే వ్యక్తి హైదరాబాద్ లో ఒక గ్రాసరీ షాప్ కి వెళ్లి వీడియోస్ తీశాడు. ఆ వీడియోను మీడియాకు పంపుతానంటూ బెదిరించి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేసి 3,000 రూపాయలు తీసుకెళ్లారు. మిగతా డబ్బుల కోసం ఫోన్ కాల్స్ చేస్తూ భయపెట్టసాగారు. సదరు షాప్ ఓనర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఏది ఏ బండి ఇగో అన్న పట్టరు కదా ఇప్పుడు ఇంతమంది ఆ బుడేరా కీ నేను దింపి మళ్ళీ మళ్ళీ బండిలో పెడతా అది సార్ చెప్పి అలా పట్టారు ఇక్కడి